మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని తెలిపారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయాలని అధిష్టానం కోరిందన్నారు. కానీ తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో 5 ఏళ్లలో ఏదైనా జరగచ్చన్న మల్లారెడ్డి అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావచ్చని చెప్పారు. మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ధనలక్ష్మి, ఈ రోజు ఉదయం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మల్లారెడ్డి మీడియాతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని తాము అంటే వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని, మరోసారి మేమే అధికారంలోకి వస్తామని మా ధీమాగా ఉన్నామని, ఇది షాక్ ఇచ్చినంత పనేది. ఈ ఫలితాలన్నీ చూస్తుంటే తమకు షాక్ లా అనిపించాయని మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడాన్ని కూడా ఆయన సమర్థించడం జరిగింది. తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి పనులను చేపట్టేందుకు అంటే అభివృద్ధి పనులను అడిగేందుకు సీఎం ని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. మరోవైపు ఇదే సమయంలో ఎంపీ టికెట్ కోసం తనను పార్టీ పెద్దలు పోటీ చేయమని కోరితే తాను తన కుమారుడిని రంగంలో దించుతానని పార్టీకి కోరినట్టు పార్టీ ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి పార్టీ పరంగా ఎప్పటి వరకు ఎలాంటి నిర్ణయం జరగలేదని, అభ్యర్థిత్వం అంటే మల్కాజ్గిరి ఎంపీ ఎవరికి అభ్యర్థిత్వం వరిస్తుందో అన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మరో విషయం కూడా మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు. అవసరం అంటే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే మళ్ళీ తాను మంత్రిగా అదృష్టం వరించే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయాన్ని మల్లారెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే మల్లారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా ఒక హాట్ చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, మల్లారెడ్డి మంత్రి పదవి మళ్ళీ ఎట్లా వరిస్తుందన్నది ఒక చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా ఒప్పందాలు అంటే కాంగ్రెస్ లో చేరుతారా అన్న ఒక ప్రశ్నలు మాత్రం అప్పుడే తలెత్తుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీఆర్ఎస్ కేబినెట్ లో చోటు కల్పించింది. అదే పరిణామాలు మరోసారి ఏమన్నా తలెత్తుతాయన్న ఒక చర్చ మాత్రం రాజకీయంగా మొదలైంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.